ఇక్కడ చూడండి, టడా! ఎండల కాలము బాన్లో నీళ్ళు చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. సో మొదటిది ఏంటంటే మనము ఇసుకలో బాన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ చుట్టినట్లయితే కనుక నీళ్ళు అనేవి చల్లగా ఉంటాయి. ఇంకా మూడో టిప్ ఏంటంటే, ఇది ఈ మధ్యగా నేను తెలుసుకున్నాను మా తోడుకోడల నుంచి. అదేంటంటే మనం ఇసుకలో జొన్నలు కానీ రాగులు కానీ అవి కలిపి పెడితే వాటి నుంచి మొలకలు వస్తూ ఉంటాయి. అవి ఇంకా కూలింగ్ అనేది ఎక్కువ పెంచుతాయి అన్నమాట. సో చూడండి, ఈ విధంగా మనము జొన్నలు కానీ రాగులు కానీ ఇసుకలో కలిపేసుకొని దాని మీద అయితే బాణ పెట్టుకోవాలి. ఈ నీళ్ళు వచ్చేసి మనం ముందుగా ఇసుకను చల్లబరచడానికి వేస్తాం కదా, అది. తర్వాత దీని మీద ఇంకా అడిషనల్గా ఈ నూలు బట్ట అయితే కప్పి దాని మీద నీళ్లు పోస్తూ ఉంటే ఇంకా చల్లగా అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే గాలి అనేది తగులుతూ ఉండాలి. మేము అందుకే ఈ విధంగా పెట్టుకున్నాము డోర్కి ఎదురుగా. చాలామంది అక్కడక్కడ చలివేంద్రాలు పెడుతూ ఉంటారు కదా ఈ వేసవి కాలంలో. వాళ్ళు కూడా ఈ విధంగా జొన్నలు కానీ రాగులు కానీ కలిపి ఇసుకలో పెట్టినట్లయితే నీళ్ళు అనేవి చల్లగా ఉంటాయి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.